అర్చన ఒంటరిగా నుంచొని పెద్దిరాజు మావయ్య అంత తొందరగా నోరు జారరు. కానీ అలా మాట్లాడారంటే వసంత అత్తయ్య ఏదో వెనకుండి మాట్లాడిచ్చినట్టే అనిపిస్తుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా నాన్నను కలుపుదామని చెప్పి అక్షయ్‌గా ఉన్న నేను అర్చనగా మారాను. కానీ ఇప్పటి వరకు నేను ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా ఫలించలేదు. అమ్మా నాన్నలు ఎప్పుడు ఎలా కలుస్తారో, వాళ్ళ జీవితాల్లో ఎలా జరుగుతుందో తాళపత్ర గ్రంథాల్లో ఖచ్చితంగా రాసే ఉంటుంది కదా! తాళపత్ర గ్రంథాలను చదివితే అమ్మా నాన్నల జీవితంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని చెప్పి అర్చన మనసులో అనుకొని తాళపత్ర గ్రంథాలను తీసి చదువుతూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాలు తీసి చదువుతూ ఉంటే అర్చనకు అందులో అవని శ్రీకర్ గురించి ఏమీ కనిపించదు. ఇదేంటి, అమ్మా నాన్నల గురించి తాళపత్ర గ్రంథాల్లో ఏమీ రాసిలేదు అంటే అమ్మా నాన్నల గురించి వాళ్ళ జీవితాల్లో ఏదో ఊహించంది జరగబోతుందా, అందుకే ఇందులో ఏమీ కనిపించట్లేదా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఇంట్లో నుంచి బయటికి వచ్చి అర్చనను ఎలాగైనా కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి అర్చన కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ డెలివరీ బాయ్ డ్రెస్లోనే నుంచొని త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక డ్రెస్ చేంజ్ చేసుకోబోతూ ఉండగా శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శ్రీకర్ డెలివరీ బాయ్ డ్రెస్లోనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అవని కూడా బయటికి వస్తుంది. వేదవతి కూడా శ్రీకర్ ఈ సమయానికే ఆఫీస్ నుంచి బయటికి రావాలే అని చెప్పి మనసులో అనుకొని వేదవతి గుమ్మం నుంచి బయటికి వచ్చి శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవని శ్రీకర్ని డెలివరీ బాయ్ డ్రెస్లో చూసి బావ డెలివరీ బాయ్ డ్రెస్లోనే ఉన్నాడు, అత్త ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, బావను చూస్తే బావ డెలివరీ బాయ్గా చేస్తున్నాడని అత్తకు తెలిసి అత్త బాధపడుతుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది. ఇక వేదవతి శ్రీకర్ వైపు చూడబోతూ ఉండగా అవని ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ ముసుగు వేసుకొని వచ్చి శ్రీకర్ని కనిపించకుండా ముసుగు వేసేస్తుంది. శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ ఏయ్ ఎవరు, ఎందుకు నన్ను హక్ చేసుకున్నావు, వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. అవని వెనక నుంచి ఉండటం వల్ల శ్రీకర్ తన్ని హగ్ చేసుకుంది అవని అని తెలియక వదులు, నన్ను వదులు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వేదవతి అవనిని శ్రీకర్ని అలా చూస్తుంది. ముసుగులో ఉండటం వల్ల వేదవతి కూడా వాళ్ళిద్దరిని గుర్తుపట్టకుండా చిచి దేశం ఎంతగానో చెడిపోతుందో, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే సంస్కృతి సాంప్రదాయాలకు కాస్త కూడా విలువ ఉండట్లేదు, తల్లిదండ్రులు ఎంతో గౌరవంగా బ్రతుకుతారని పిల్లల్ని కండుంటే అలాంటి పిల్లలు ఇలా రోడ్డు మీద కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అని వేదవతి అవనిని శ్రీకర్ని ముసుగులో చూసి అసహించుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకర్ ఎవరు నువ్వు అని చెప్పి అవనిని పక్కకు నెట్టేసరికి ముసుగు తొలగిపోయి అవని మొహం కనిపిస్తూ ఉంటుంది. శ్రీకర్ అవనిని చూసి చి నీకు సిగ్గుగా లేదా, ఇలా రోడ్డు మీద బరి తెగించి నన్ను హక్ చేసుకున్నావు, అసలు నీకు నాకు ఏంటి సంబంధం, ఇప్పుడు నువ్వు నా భార్య స్థానంలో కూడా లేవు కదా అని చెప్పి శ్రీకర్ అవనిని అసహించుకుంటూ ఉంటాడు. హలో శ్రీకర్ గారు, కాస్త మీరు అపోహలు అనుమానాలు పక్కకు పెట్టి నేను చెప్పేది వినండి. ఎప్పుడు కూడా మీరు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు డెలివరీ బాయ్ డ్రెస్లో ఉన్నప్పుడు అత్త ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, మిమ్మల్ని డెలివరీ బాయ్ డ్రెస్లో చూస్తే అత్త ఎక్కడ బాధపడుతుందోనని అత్త మిమ్మల్ని చూడకూడదని వెనక నుంచి వచ్చి మీరు కనిపించకుండా ముసుగు వేశాను. అత్త లోపల నన్ను ఎంతగానో అసహించుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పటికప్పుడు నేను మీకు మంచి చేయాలనే చూస్తూ ఉంటాను, కానీ మీరు మాత్రం నన్ను ఎప్పుడు అసహించుకుంటారు. నేనేమీ అంత బరితెగించిన ఆడదాన్ని కాదు. నా భర్త నాపై నింద వేశాడు, ఆ నింద తొలగిపోయినప్పుడే గౌరవంగా నేను నా భర్త దగ్గరకు వెళ్తాను, అంతేకాని ఇలా నడి రోడ్డు మీద నేను నా భర్తను హక్ చేసుకోను అని చెప్పి అవని అంటూ ఉంటే అసలు నిజంగా నువ్వు చాలా చండాలంగా ప్రవర్తించావు అని శ్రీకర్ అవనిపై చెయ్యెత్తుతాడు. చెప్పేది పూర్తిగా వినకుండా ఎందుకు నన్ను ఎప్పుడు అవమానిస్తూ అనుమానిస్తూ ఉంటారు అని చెప్పి అవని అంటుంది. చెప్పాను కదా, ఏ రోజైతే మీరు నన్ను గౌరవంగా దగ్గరకు తీసుకుంటారో, నా పైన పడ్డ నింద తొలగిపోతుందో అప్పుడే మీ భార్యగా దగ్గరకు వస్తానే, కానీ ఇలా నడి రోడ్డు మీద మీకు దగ్గర అవ్వాలని నేను చూడను అని చెప్పి అవని శ్రీకర్ని అంటూ ఉంటే శ్రీకర్ ఐఎమ్ సారీ అవని అని చెప్పి చెప్తూ ఉంటే మీ సారీ ఎవరికి కావాలి, తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోండి అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా సుజాత చూసి చూడనట్టుగా లోపలికి వెళ్ళిపోతుంది. అవని లోపలికి వెళ్ళేసరికి సుజాత ఎదురుగా ఉంటుంది. అవని ఏం చేస్తున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది. అర్చన కనిపిస్తుందేమో, అర్చనతో మాట్లాడదామని బయటికి వెళ్ళానక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అంతేనా, శ్రీకర్ నీపై ఎందుకు చెయ్యెత్తాడు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందా అవని అని సుజాత అడుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అన్ని విషయాలు నీకు వివరంగా చెప్తానక్క అని చెప్పి అవని ప్రసాదరావు రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేయడం, శ్రీకర్ డెలివరీ బాయ్గా పనిచేయడం, పెద్దిరాజు వసంత పాత సామాన్లు అమ్ముకోవటం, ఇదంతా కూడా అవని
సుజాత కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటుంది. నా ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి మావయ్యను ఎలాగైతే ఏంటి కౌంటర్‌లో కూర్చోబెట్టాను. ఈ విషయాలన్నీ అత్తకు తెలుస్తాయేమోనని చెప్పి శ్రీకర్ బావ డెలివరీ బాయ్ డ్రెస్‌లో ఉన్నప్పుడు అత్త చూస్తే తట్టుకోలేవదని బావను వెనక నుంచి వెళ్ళి బావ మొహం అత్తకు కనిపించకుండా దాచిపెట్టానక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వు మంచి చెయ్యాలని చూసావు. కానీ వాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పుడే వెళ్ళి ఆ వేదవతి అత్తకు నిజం చెప్పేస్తాను. ఆవిడ తలపై పొగరుతో అహంకారంతో తాండవం ఆడుతుంది. అలాంటి ఆ పొగరుని, అహంకారాన్ని ఇప్పుడే దించేస్తాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో ఆ వేదవతికి తెలిసేలా చేస్తాను అని సుజాత కోపంగా వెళ్తూ ఉంటే, అక్క ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళు మనవాళ్ళక్క. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రయత్నాన్నైతే ఆపలేదు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. ఆ రోజు నేను వాళ్ళకు దగ్గర అవుతానక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ నీకు దగ్గరవ్వరు, నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు అవని అని చెప్పి సుజాత బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ సంతోషంగా రూమ్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అర్చన శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, సార్ ఏంటి ఈరోజు ఉదయాన్నే డబ్బు లెక్క పెట్టుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా నెల జీతం అర్చన అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నారు అని చెప్పి శ్రీకర్ని అర్చన అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తాను, అమ్మకి ఇచ్చేస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అంతేనా అని అర్చన అడుగుతూ ఉంటే, ఏ నీకు కూడా కావాలా, కావాలంటే నీకు కూడా ఇస్తాను అర్చన అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నాకు కాదు, అమ్మతో పాటు పెళ్ళైన ప్రతి మగాడు ఇంకొకరికి కూడా తెచ్చిన జీతాన్ని ఇస్తాడు కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నాకు అర్థం కాలేదు అర్చనను అనేది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి అర్థం చేసుకోండి, తల్లితో పాటు ఇంకొకరికి కూడా జీతాన్ని లేకపోతే గిఫ్ట్లను మగాడు ఒకరికి ఇస్తాడు. అది ఎవరో గుర్తు తెచ్చుకోండి అని చెప్పి అర్చన అంటూ ఉంటే, అవనికి మొదటిసారిగా శ్రీకర్ జీతంతో తీసుకొచ్చిన చీరను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు గుర్తొచ్చిందనుకుంటా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు తను నా భార్య స్థానంలో లేదు కదా అర్చన అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. మీ భార్య స్థానంలో లేకపోయినా కూడా అవని మేడం తన శాలరీతో మొదటగా మీకు గిఫ్ట్ తీసుకొచ్చింది కదా, ఇప్పుడు మీరు కూడా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నేను తీసుకురాను అని శ్రీకర్ చెప్తూ ఉంటే, అవని మేడం ముందు మీరు చులకనైపోతారు. నేను తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే తీసుకున్నాడు, తనైతే నాకు గిఫ్ట్ వచ్చి ఇవ్వలేదు అని చెప్పి అవని మేడం అనుకుంటారు కదా. అయినా మీరు అవని మేడంకి గిఫ్ట్ ఇస్తే చెల్లుకు చెల్లవుతుంది కదా, ఒకసారి ఆలోచించండి అని చెప్పి అర్చన అంటూ ఉంటే, నువ్వు చెప్పింది కరెక్ట్ అర్చన, పద వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అర్చన ఇద్దరు కలిసి అవని ఇంటి దగ్గరకు వెళ్తూ ఉంటారు. అవని ఇంటి డోర్ కొట్టగానే అవని డోర్ ఓపెన్ చేస్తుంది. శ్రీకర్ని అర్చన్ని చూసి వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి అంటూ ఉంటే, మేమేమీ కావాలని మీ ఇంటికి రాలేదు, నువ్వు మాకు వెల్కమ్ చెప్పినా కూడా మేమేమీ మీ ఇంట్లోకి రాము అని చెప్పి శ్రీకర్ అంటాడు. పర్వాలేదు సార్, లోపలికి వెళ్దాం పదండి, మాట్లాడుకుందాం అని చెప్పి అర్చన అంటుంది. ఏం అవసరం లేదు అర్చన, ఎందుకు వచ్చామో చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అర్చన శ్రీకర్ని ఇంట్లోకి తోసేయగానే శ్రీకర్ వెళ్ళి అవని మీద పడతాడు. అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అర్చన తన రెండు చేతులతో కళ్ళను మూసేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇలాగైనా చిన్న చిన్న కారణాలతో అమ్మ నాన్నలను కలపాలి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. అయిపోయిందా, నేను కళ్ళు తెరవచ్చా అని అర్చన కాసేపటికి అడుగుతూ ఉంటే శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఎలర్ట్ అయ్యి నుంచుని చూస్తూ ఉంటారు. ఇక అర్చన వాళ్ళిద్దరిని చూసి సంతోషపడి, చెప్పండి సార్ మనం ఎందుకు వచ్చామో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నువ్వే చెప్పు అర్చన అని చెప్పి శ్రీకర్ అంటాడు. లేదు సార్, మీ నోటితో మీరు చెప్తేనే బాగుంటుంది అని చెప్పి అర్చన అంటుంది. నువ్వు నీ మొదటి శాలరీతో నాకు డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చావు కదా, అందుకే ఈ 3000 తీసుకొని నువ్వు కూడా నా మొదటి శాలరీతో గిఫ్ట్ తెచ్చుకో అని చెప్పి శ్రీకర్ అంటాడు. గిఫ్ట్ అంటే తీసుకొచ్చి ఇవ్వాలి కానీ డబ్బులు ఇస్తే కొనుక్కునేది కాదు. మీకోసం ఎంతో ప్రేమగా నేను ఎన్ని షాపులు తిరిగి ఎంతో కష్టపడి డ్రెస్ తీసుకొచ్చాను, మీరు కూడా నా కోసం అలానే కష్టపడి డ్రెస్ తీసుకురావాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నేను తీసుకురాను అని చెప్పి శ్రీకర్ అనటంతో, మీ ఇష్టం, మీరు తీసుకొస్తేనే తీసుకుంటాను, డబ్బులైతే నాకొద్దు అని చెప్పి అవని అనటంతో, సార్ వెళ్ళండి సార్, వెళ్ళి అవని మేడంకి గిఫ్ట్ తీసుకురండి అని చెప్పి అర్చన అంటుంది. సరే అయితే వెళ్దాం పద అని చెప్పి శ్రీకర్ అవని అర్చన ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఆటో అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటే, నేను ఆటోలో రాను అని చెప్పి అవని అంటుంది. మరి ఎలా వస్తావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటే, మీ బైక్ మీద వస్తాను అని చెప్పి అవని చెప్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.